ఈరోజు చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి పులివర్తి నారాయణ గారు శాంతియుతంగా తిరుపతి ఆర్డీఓ కార్యాలయం నందు 30,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నది, దాన్ని తొలగించలేదని న్యాయబద్ధంగా తొలగించాలని ఆయన నిరాహారం చేస్తూ ఉంటే పోలీసులు కుట్రపూరితంగా అధికార పార్టీకి తొత్తులుగా అయ్యి ఆయన పైన శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఉంటే దౌర్జన్యంగా ఆయన పైన దీక్షను భగ్నం చేసేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా అతను నారాయణ గారు గతంలో జిల్లా కలెక్టర్ గారు కానీ, అదేవిధంగా ఆర్డీఓ గారు కానీ, అదేవిధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తారు. ప్రభుత్వం గుడ్డితనంగా దొంగ ఓట్లు తీయకుండా ప్రభుత్వానికే ఒత్తాస పలుకుతూ ఉన్నది. దయచేసి రేపు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆంధ్ర రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. మీరైనా దీన్ని పరిశీలించి దొంగ ఓట్లను తొలగించి న్యాయబద్ధంగా ఉండేటువంటి ఓట్లను కల్పించాలని కోరుకుంటూ ఇది కుట్రపూరితమైన చర్యగా మేము ఖండిస్తున్నాము. ఇలాంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేయడం సిగ్గుచేటని మేము జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. చంద్రగిరి నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా స్థానిక అధికారులంతా కూడా స్థానిక ఎమ్మెల్యేతో కుమ్ముక్కయ్యి సుమారు 30,000 పైగా దొంగ ఓట్లను ఫేక్ ఓట్స్ అక్కడ ఓటర్ జాబితాలో చేర్చి ఈరోజు అక్కడ ఎన్నికల అక్రమాలు జరగడానికి అక్రమంగా ఎన్నికలు లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేస్తుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సోదరుడు పులివర్తి నాని గారు ఆ యొక్క దొంగ ఓట్ల వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్కు అదేవిధంగా ఎన్నికల అధికారులకు దృష్టికి తీసుకెళ్లి వాటిని కూడా తొలగించమని డిమాండ్ చేస్తుంటే కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఎన్నికల్లో అటువంటి స్థానిక బిఎల్ఓలంతా కూడా రెవెన్యూ అధికారులంతా కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఈరోజు దుర్మార్గంగా అక్కడ ఓటర్ లిస్ట్ తయారు చేస్తుంటే దాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకోవడం కోసం ఈరోజు మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులివర్తి నాని గారు ఆమరణ నిరాధ్యక్ష ద్వారా మరి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం కోసం ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తీసుకోవాల్సిన ప్రయత్నం చేస్తుంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ప్రోద్బలంతో పోలీసులు అక్కడికి వెళ్ళి దురుసుగా ప్రవర్తించి ప్రజాస్వామ్యంలో నిరసన చేసి హక్కు కూడా లేకుండా చేసి కాలు రాసి ఈరోజు ఆయన పైన దౌర్జన్యంగా అరెస్ట్ చేసి మరి ఈరోజు అక్కడి నుంచి మరి హాస్పిటల్ కూడా తీసుకోవడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఆ ప్రయత్నంలో భాగంగా తను అడ్డుకోవడానికి వస్తున్న పోలీసులకు అడ్డుకోవడం కోసం మరి పెట్రోల్ కూడా తీసుకొని మరి అధికారులు దృష్టి తీసుకెళ్ళినా కూడా దాన్ని బలవంతంగా తోసేసి ఈరోజు ఆ పెట్రోల్ అంతా కూడా ఆయన పైన పడి తద్వారా కంటి కూడా గాయమైంది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మరి ప్రజాస్వామ్యాన్ని హక్కులను కాలు రాస్తున్నారు, ప్రతిపక్ష నాయకుల హక్కులను కాలు రాస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కూడా మరి రాష్ట్ర ఎన్నికల అధికారులు స్పందించి చంద్రగిరి నియోజకవర్గం జరుగుతున్న అక్రమాలను ఎన్నికల్లో అక్రమాలను కానీ అదే ఓటర్ జాబితా అక్రమాలను కూడా మరి ఏరివేసి న్యాయబద్ధమైనటువంటి ఓటర్ లిస్ట్ తయారు చేయాలని చెప్పి ఈరోజు అక్కడ చేసినటువంటి పోలీసు దమనకాండను మేము తీవ్రంగా ఖండిస్తూ మరి దీనిపైన కూడా మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బై ఎలక్షన్లు ఎప్పుడు జరిగినా స్థానిక ఎలక్షన్లు అయితేనేమి, ఎమ్మెల్సీ ఎలక్షన్ అయితేమి, తిరుపతి ఎంపీ బై ఎలక్షన్లో బోగస్ ఓటర్లు తయారు చేసి టూరిజం పేరుతో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని అక్కడికి రప్పించి, అసాంఘిక శక్తులను రప్పించి దొంగ ఓట్లు వేసి ఎలక్షన్లో వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తున్నారు. అటు తర్వాత కనీసం 7వ తరగతి కూడా చదవని వ్యక్తి పట్టభద్రులని ఎమ్మెల్సీ ఓటు హక్కు కల్పించి ఎమ్మెల్సీ ఎలక్షన్ నిర్వహించారు. దీనికంటే ఈ వైసీపీ పరిపాలన సిగ్గుమాలిన పని ఇంకోటి లేదు. అటు తర్వాత గడిచిన 4 నెలలుగా నుంచి ఓటర్ల వెరిఫికేషన్ కోసం తప్పులు లేని ఓటర్ల జాబితా తయారు చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ఎన్నికల అధికారులని ఆదేశిస్తే కేంద్ర ఎన్నికల అధికారుల నిర్ణయాన్ని కూడా తుంగలో తొక్కి
ఈరోజు చంద్రగిరిలో 30,000 ఓట్లను బినామీ ఓట్లు, దొంగ ఓట్లు, చనిపోయిన ఓట్లు ఇవన్నీ కూడా ఎన్నిసార్లు వెరిఫికేషన్ చేసినా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ పులివర్తి నాని గారు, చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఫిర్యాదు చేసినా అక్కడ ఉన్నటువంటి బూత్ బిఎల్ఏలు పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు ఆర్డీఓకి ఫిర్యాదు చేయడం జరిగింది, ఆధారాలతో కలెక్టర్ ఫిర్యాదు చేయడం జరిగింది. న్యాయం జరగకపోతే ప్రజాస్వామ్యం కూని అవుతోంది. ఈ ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛ లేదు, రౌడీలు రాజ్యం వెళ్తారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేదాని కోసం ఈరోజు ఆయన ఓటర్ల జాబితాలో న్యాయం జరగలేదని శాంతియుతంగా ఆర్డీఓ కార్యాలయం ముందర నిరసన తెలియజేస్తే ఆ నిరసనను భగ్నం చేస్తారా? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంగా నిరసన చేసే హక్కు లేదా అని సూటిగా ప్రశ్నిస్తూ సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మీరు, మీ మంత్రులు, మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలిచే దమ్ము ధైర్యం లేకనే కదా మీరు చేస్తున్నారు. మీ బటన్ నొక్కే కార్యక్రమాలు కానీ, మీ నవరత్నాల కార్యక్రమాలు కానీ 4.5 ఏళ్లలో మీరు చేసేటువంటి అభివృద్ధి పనులు నిజమైతే మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేపడతారు? ఇలాంటి భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమాలు ఎందుకు చేపడతారు? ప్రతిపక్ష పార్టీ నాయకులపైన తప్పుడు కేసులు ఎందుకు పెడతారు? నిరసనలు, దీక్షలు ఎందుకు భగ్నం చేస్తారు? సూటిగా మీకు దమ్ము ధైర్యం ఉంటే పత్రికా ముఖంగా సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు ఓడిపోతారని, ప్రజల్లో తిరుగుబాటు అయిందని నువ్వు మీ నాయకుడు కలిసి ఈరోజు ప్రతిపక్ష నాయకులతో సహా ప్రజలు కూడా భయపడించే కార్యక్రమం చేపడుతున్నారు. ఎవరు భయపడరు. డిసైడెడ్. ఇంకొక 4 రోజులే నీ అధికారం అంతా కూడా 4 రోజుల తర్వాత ఈ రాష్ట్రంలో ఏ అధికారులు కూడా నీ మాట వినే పరిస్థితి లేదు. మీరు ఓడిపోయేది ఖాయం, తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఏ అధికారులు అయితే తప్పు చేస్తున్నారో వారందరూ కూడా రేపు రాబోయే కాలంలో పనిష్మెంట్ తప్పదని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం.